ఈరోజు మనం ఘాట్ సెక్షన్ అయితే క్రాస్ చేయబోతున్నాం. మొత్తం 19 కిలోమీటర్లు అయితే ఉంది ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్. ఈ పిల్లకి అదే ఈ R15కి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఘాట్ సెక్షన్. అబ్బా 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 ఏముంది అబ్బా వ్యూ. మార్నింగ్ టైం అయితే ఇప్పుడు 8 అవుతుంది. కనిపిస్తుంది ఆ వ్యూ, చాలా బాగుంది. వర్త్ మామ వర్త్. సో దీని ఎక్స్పీరియన్స్ అయితే చూద్దాం, ఘాట్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో ఏందో. ఇది పెట్రోల్ ఎంత తాగుతుందో, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాము. అదిరిపోయింది వ్యూ మాత్రం. నా సైడ్ నాకు రైట్ సైడు బాగుంది వ్యూ. అయిపోయింది, ఇక్కడ నుంచి మళ్ళీ సింగిల్ రోడ్ వచ్చేసిందే. కొట్టేద్దాం కంటిన్యూషన్గా 19 కిలోమీటర్లు. ఫుల్ కోతులు ఉన్నాయి. అబ్బో 6th గేర్ పడ్డం లేదు. ఫుల్ కోతులు ఉన్నాయా రోడ్ అంతా. మేరా దిల్ కర్ హా దీవానా. హారన్ కొట్టలేను, సో స్లోగా వెళ్తాను. ఎందుకంటే హారన్ కొడితే మళ్ళీ కొడతా అప్పుడప్పుడు, మళ్ళీ మనకి డిస్టర్బెన్స్ వస్తుందేమోనని. 20 కిలోమీటర్ స్పీడ్ అంట. ఏ కొత్తమామ పక్క జరుగురా స్వామి. ఇదంతా వాటర్ వచ్చేటట్టుంది, పక్కన ఎయిర్ లాగా ఉంది, కనిపిస్తుందా? అద్దా అక్కడ ఓడుకుంది కొండ పైకి. పర్వాలేదు, మనం నెల్లూరు కావలి ఈ ఏరియాల్లో వీకెండ్ రైడ్స్కు టీం ఏర్పడితే పద్ధతిగా రైడ్స్ చేసేవాళ్ళు. ఇదో ఇలాంటి ప్లేసులకి వచ్చి ఒక రౌండ్ వేసుకొని వెళ్ళొచ్చు ప్రశాంతంగా. ట్రైన్ టైంలో వచ్చాం మనకి ఈ రోడ్డుకి ఆసమ్గా ఉంటుంది. సో అలాంటివి చేస్తుండాలి కొంచెం అప్పుడప్పుడు. రెండబ్బా ఒక మన కావాలలో కూడా రైడింగ్ కమ్యూనిటీ ఒకటి పెట్టేద్దాం, వీకెండ్ సైడ్ కొడదాం. అయితే డిసిప్లైన్గా చేసేవాళ్ళే రండి, పిచ్చి పిచ్చిగా చెప్రిగాల్లాగా బొయ్యమని ముందు చక్రాలు లేపుకుంటా వెనక చక్రాలు లేపుకుంటా అలా అయితే వద్దు. అక్కడ బాగుంది డబుల్ రోడ్డు ఉన్నప్పుడు చాలా. మొత్తం ఎండిపోయింది చెట్టు అంతా ఫుల్గా, కానీ పచ్చిగా ఉంది అక్కడక్కడ. కొండలు మాత్రం అక్కడ ఉన్నాయి పైన. ఎక్కువ హైట్స్ ఇట్లా టర్నింగ్లు అవి లేనట్టున్నాయి ఈ ఘాట్కి. కొంచెం బెటర్ ఆప్షన్ అనుకుంటా అది. ఫస్ట్ ఘాట్ రోడ్ రైడ్ అనమాట దీనికి. బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ పొందగలుగుతుంది. పర్ఫార్మెన్స్ వైజ్ బాగా చేస్తుంది. ఇప్పటి వరకు నేను ఆల్రెడీ 3 కిలోమీటర్స్ ఘాట్ దాటి వచ్చాను. చాలా బాగుంది పర్ఫార్మెన్స్. అయితే 6th గేర్ పడట్లేదు, 5th వరకు పడుతున్నాయి. ఘాట్ సెక్షన్లో 5th వరకు స్లోగా చాలా సింపుల్గా వెళ్తుంది. 6th 6వ గేర్ వేసానంటే కదా ఎక్కడెక్కడ అంటుంది. అఫ్కోర్స్ ఘాట్ సెక్షన్లో ఇంకా గేర్స్ అనేవి కామన్, 1 2 అలాగా 3. మళ్ళీ హైటా లేదే, మొత్తం లోయలో. అప్పుడప్పుడు వ్యూస్ మాత్రం అదిరిపోతున్నాయి. అక్కడి నుంచి ఇక్కడ అంతా నీడ, అక్కడి నుంచి సన్లైట్ అట్లా పడుతుంటే హైలైట్గా అనిపిస్తుంది. కొడదాం హారన్. అక్కడేమో చిన్న రోడ్డు ఉంది, ఇక్కడేమో పెద్ద రోడ్డు ఉంది, మళ్ళీ చిన్న రోడ్డు. శతవిధాలుగా ఉన్నాయి రోడ్స్ ఇవి డిఫరెంట్గా. పులులు ఉంటాయి కాదు, కోతులు ఉంటాయి, జాగ్రత్త అంట. హైలైట్ ఇది. రాయలు దొలుకుంటూ వస్తే మధ్యలో కాలువ ఉందిలే. ఇటు సైడ్ నుంచి రావు అనుకో రాళ్ళు అని సామాన్యంగా. మేరా దిల్
ఇక్కడ ఏదో ఉన్నట్టుంది సంథింగ్. ఇప్పుడు మనం వెళ్ళలేములే, వాటర్ కూడా ఏం లేదు అక్కడ. వాటర్ అన్నా ఉంటే వెళ్ళొచ్చు. చేద్దాం కంటిన్యూ రికార్డింగ్. కోతి మామలు ఫుల్గా ఉన్నారు. కోతి మామ కోతి మామ, చిన్న కోతి. మళ్ళీ ఇట్ట తిరిగి హారన్ కొట్టాలంట. హారన్ కొడదాం, సౌండ్ వస్తే వచ్చింది. కానీ హిల్ ఇక్కడ కొంచెం బండి మీద భారం పడ్డది, కొంచెం హైట్కే బొమ్మంటుంది. తిప్పేద్దాం. ఓకే, కొంచెం హైటే. 4th గేర్కి బొమ్మంటుంది. 5th గేర్లో బాగుపోతుంది. 4th గేర్ మార్చాలిగా. 2nd గేర్లో మరీ హైట్స్ ఉంటే పోతాయి. కొంచెం నార్మల్ హైట్స్ 5th గేర్కి చాలు వెళ్తుంది. అబ్బా, అదే రెయినీ సీజన్లో అయితే ఇంత గ్రీన్గా ఉంటుంది, మొత్తం గ్రీన్గా ఉంటుంది హైలైట్గా. ఇక్కడ నుంచి కూడా బాగుంది. రెయిన్ టైంలో ఖచ్చితంగా ఈ రోడ్డుకి ఒక రోజు వస్తానబ్బా, ఖచ్చితంగా. చూశాను కదా ఇప్పుడు, రెయిన్ టైంలో మాత్రం కన్ఫామ్గా వస్తాను ఈ రోడ్డుకి. హారన్ లేద్దాం, హారన్ లేకపోతే ఇప్పుడు 5th గేర్ 4th గేర్కి రావాల్సి వచ్చింది. కోతులు రా స్వామి, ఆడైనా ఆగదామంటే కోతులు వచ్చి పైన పడిపోయేటట్టుంది. ఇక్కడ కూడా చెత్తే, పొల్యూషన్ పొల్యూషన్ పొల్యూషన్. ఏమిరా నాయన బాలరాజు, ఆడేం మనిషిరా స్వామి, అట్ట వస్తున్నాడా? మరి బుద్ధి లేదు, ఇంగిత జ్ఞానం వాళ్ళది. ఘాట్ సెక్షన్లో అట్లా వస్తున్నాడు. ఇంకా మార్నింగ్ వచ్చింటే బాగుండేదేమో. అట్లా అక్కడికి చాలులే. హైట్కి ఇప్పుడు పైకి వెళ్తున్నట్టున్నాము. ఇందాక వరకు దిగాము కిందకి, ఇప్పుడు పైకి వెళ్తున్నట్టున్నాము. అంటుంది రేడియేటర్. ఇంత పొద్దున్న రేడియేటర్ అనింది, చేస్తుంది ఇంజన్. ఇంత పొద్దున్న రేడియేటర్ ఆన్ అయిపోయింది. హైలైట్, బాగా భారం పడింది బండి మీద. ఘాట్ సెక్షన్ అంటేనే కామన్ కదా ఇంకా, బట్ దీనికి ఫస్ట్ ఘాట్ రైడ్ కదా, సో అందుకే ఎట్లా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేద్దాము. వ్యూస్ మాత్రం అదిరిపోతున్నాయి. కానీ ఎక్కడ ఆగదామన్నా ఇదిగో, ఎక్కడ ఆగదామన్నా చూడు ఎట్టున్నారు. ఇదిగో ఎక్కడ ఆగదామన్నా గ్యాప్ లేకుండా ఉన్నారు. ఏంది ఆగేది? ఇంకా ఆగితే నొక్కబోతావు, సామాన్లన్నీ పట్టుకోబోతారు. ఆగేమా మన సామాన్లు ఎలా ఉండొచ్చు, లాక్కోపోయినా పోతాయి. ఏం లాక్కోపోయినాయి? కెమెరాలు, ఈ ఫోన్ లాక్కోపోయింది అనుకో, మామ కోతి మామ ఫోన్ అనాలి. ఆగేదానికి ఛాన్స్ లేకుండా చేస్తున్నారు కదరా. ఏంరా ఏమ్రా ఆగేదానికి ఛాన్స్ ఇరా. ఇంకా పైకి వెళ్ళిద్ది అనుకుంటా రోడ్డు. ఇప్పుడు మళ్ళీ దిగుతుంది. రెయిన్ టైంలో కంపల్సరీ రావాల్సిందే ఈ రోడ్డుకి ఒకసారి.
ఇదే రోడ్ని మళ్ళీ రెయిన్ టైం చూపిస్తా. మనం ఎక్కడెక్కడికో వెళ్ళలేం కాబట్టి మనకు దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఎత్తుక్కోవడం బెటర్ అని నా ఒపీనియన్. అందుకే కొంచెం దగ్గరలో ఉన్న ప్లేసెస్కే రైడ్ చేసుకుంటున్నా. ఇక్కడ తిరిగి ఇక్కడికి తగిలినా మళ్ళీ పైకి, ఇంకా పైకి వెళ్తుంది రోడ్డు. బా గ్రీన్గా ఉండేదబ్బా వర్షాకాలం కానీ అవి ఉంటాయి. ఏంత కోతి మామూలు లేరు కానీ ఇక్కడ, కాకపోతే కొంచెం కష్టం ఆగడం ఉంటాయి. ఆగి ఒక షాట్ తీసుకుందామంటే భయం వేస్తుంది. కోతి మామూలు టక్కన వచ్చి పైన పడ్డరా అనుకో, ఎందుకు వచ్చిన సంబడం. ఇప్పుడు వచ్చింది మంచి హైట్. ఫిఫ్త్ గేర్ పడట్లేదు. ఆహా ఎయిరా ఎయిరా ఎక్కరా అరువురా. పర్లేదు బాగానే ఉంది ఘాటు, చాలా హైటే ఉంది. కోతి మామ చాలా పైకి వచ్చేసినట్టున్నాం. ఓ కింద లోతు ఫుల్గానే కనిపిస్తుంది. ఇక్కడ వాటర్ పారేటట్టున్నాయి, ఖచ్చితంగా వాటర్ పారుతాయి ఇక్కడ, అర్థమైపోతుంది. వర్షాకాలం వస్తే ఖచ్చితంగా వాటర్ పారుతాయి. ఆ ప్లాస్టిక్ కూడా అట్లాగే ఉంటుందిలే, మన ఇండియా కదా, మన ఇండియన్ పీపుల్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇదో ఇట్లా చేస్తాం. రోడ్డు పక్కల చూడండి ఎంత చక్కగా ఉన్నాయి వాటర్ బాటిల్స్ అన్నీ. ఎంత టైం పట్టిద్ది మనకి? ఆల్మోస్ట్ ఆల్ ఎండింగ్కి వచ్చేసింది అనుకుంటున్నా. ఆగదామంటే భయం వేస్తుంది అబ్బా. కోతి మామూలుగా లేరు అసలు. ఇంకా ఉంది. చుట్టుపక్కల ఉన్న ఫస్ట్ మనకు పెద్ద పెద్ద కొండలు అట్లా ఏం లేవు కాబట్టి ఉన్న వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నమాట. అందుకే ఇట్లాంటి ప్లేసెస్కి రైడింగ్ కొడుతున్నా. ఇప్పుడు ఈ ప్లేస్కి వచ్చాను, తెలిసింది చాలా బాగుంది కదా. నేను నెక్స్ట్ టైం ఈసారి ఏం చేస్తానంటే రెయిన్ సీజన్లో వస్తా, ఖచ్చితంగా రెయిన్ పడేటప్పుడే వస్తా. అప్పుడు వేగదమ్ము ఉంటుంది వ్యూ ఇంకా అసలు. సో ఇంకా అది ప్లాన్ చేస్తాను. అట్లా ఫస్ట్ వెళ్ళిన ప్లేస్కి మళ్ళీ ఒకసారి రెయిన్ సీజన్లో కూడా వస్తే సరిపోతుంది. చల్లగా ఉంది. అదేమో 20 అని బొమ్మంటున్నాడు, మనం ఏమో 40-50 పడుతున్నాం. బండా మజాకా పిల్ల, సారీ పిల్ల, సారీ బుల్గలి. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది అనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ చెక్ పోస్టులు లాగా ఉన్నాయి. స్వాగతం
పెనుశిల అభయారణ్యం అయిపోయింది, ఎండింగ్కి వచ్చేసింది. ఏయ్ అది ఇంతకంటేనా ఏకో కోతి మామూలు ఎక్కడ ఆగదామన్నా కోతి మామూలు చాలా బాగుంది అబ్బా. అబ్బా ఇదే రెయిన్ సీజను, అదంతా గ్రీన్గా కానీ ఉంటే ఇంతకు మించి రైడా ఏమన్నా ఉందా. లొకేషన్ చాలా బాగుంది అసలు, పిల్ల కూడా బాగా కష్టపడతా ఉంది. ఇరా న్యూట్రల్ వేసేద్దాం. ఏయ్ థర్డ్ గేర్ వద్దు, న్యూట్రల్ వద్దు, క్లచ్ పట్టుకోవాలా. అవసరంగా ఉంది కదా ఇవి, ఇక్కడ ఒక్క చోట ఆగడానికి లేకుండా చేస్తున్నాం ఈ కోతి మామూలు. రేడియేటర్ ఆన్లోనే ఉంది. వావ్ 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 వావ్, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. అందుకే చూడమని చెప్తారు వ్లాగ్స్ ఎవరైనా. లాస్ట్ వరకు చూస్తుంటే మంచి వర్త్ ఉంటుంది అనమాట. ఎందుకంటే స్టార్టింగ్లో మ్యాటర్ ఎవరికి చూపించలేము. చూడ ఎంత బాగుందో. వెయిట్ చేసి వచ్చిన దానికి మాన్ ఆటో కూడా వస్తుంది సమయం. ఏడెక్కాలి ఇదా దీన్ని. ఓహో ఇప్పుడు అంతా దిగుతున్నాం అనమాట, పెట్రోల్ తప్ప పడలేదు. ఇప్పుడు హైవే దిగేస్తుంది కిందకి. అంత ఫోర్స్గా దిగటం కరెక్ట్ కాదులే, నిదానంగానే దిగుదాం. ఏయ్ అసలు ఎక్సలేటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ దాకా పైకి ఎక్కాము, ఇప్పుడు కిందకి దిగుతున్నాం అనుకుంటా. హెల్మెట్ బాగా ఇబ్బంది పెడతా ఉంది. ఓరే కొంచెం గ్యాప్ ఇవ్వండిరా. చూడు ఫోన్ వల్ల హెల్మెట్ బాగా వెయిట్ ఉంది, పైన వస్తుంది వెనకాల ఎక్కువసేపు ఫోన్ పెడితే హెల్మెట్కి. ఎంత టైం పడుతుందో నాకు. ఆల్మోస్ట్ ఇంక వచ్చేసాము అనుకుంటున్నా, అయిపోయింది అనుకుంటున్నా.
వెహికల్స్ కూడా చాలా తక్కువ ఈ రోడ్ మీద రావడం. ఆటోలు వస్తున్నాయి, అదే హైలైట్ అసలు. ఆటోలు ఎట్టెక్కుతాయి ఉంది నాకు అర్థం కావట్లే. మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందబ్బా.